హలో ఎవరీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ పై వర్తిని. నువ్వు నటించడం అయిపోయిందా? ఈ పనితో నేను చాలా విసిగిపోయాను. నేను ఖచ్చితంగా కలుస్తాను. ఏ కారణం లేకుండా నన్ను నిందించకండి. రెగ్యులర్గా మాట్లాడే ఇలాంటి వాక్యాలు చూసిద్దామా? మరి వీడియోగా స్కిప్ చేసి చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ కారణం లేకుండా ఆమె నాపై అరుస్తున్నది లేదా అరుస్తోంది. షీ ఈజ్ షౌటింగ్ అట్ మీ. ఆట్ మీ అనకూడదు, ఇక్కడ అట్ మీ అనాలి. షీ ఈజ్ షౌటింగ్ అట్ మీ ఫర్ నో రీజన్. కారణం లేకుండా ఆమె నాపై అరుస్తూ ఉన్నది అనేసి. ఏ కారణం లేకుండా నన్ను నిందించకండి. ఏ కారణం లేకుండా నన్ను నిందించకండి. డోంట్ బ్లేమ్ అట్ మీ ఫర్ నో రీజన్. డోంట్ బ్లేమ్ అట్ మీ ఫర్ నో రీజన్. నిందించకండి నన్ను అనేసేసి అనమాట. ఏం జరిగిందో నువ్వు చెప్పగలవా? ఏం జరిగిందో నువ్వు చెప్పగలవా? కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్? కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్? ఏం జరిగిందో నువ్వు చెప్పగలవా? కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్? నేనది ఆమె అభ్యర్థన మీద చేశాను. ఐ డిడ్ ఇట్ దట్ at her request. I did it that at her request. నేను చేయగలను అని ఎలా అనుకుంటున్నావు? How do you think I can do this? నీది చేయగలను ఎలా అనుకుంటున్నావు అని. నువ్వు నా కోసం ఏం తెచ్చావు? What have you brought for me? నువ్వు నా కోసం ఏం తెచ్చావు? ఇది నాకు ఎందుకు చెప్తున్నావు? Why are you telling me this? నువ్వు ఎవరితో కలిసి అక్కడికి వెళ్ళావు? With whom did you go there? ఎవరితో కలిసి నువ్వు అక్కడికి వెళ్ళావు అనేసి అనమాట. అతనెవరు? అతనికి ఏం కావాలి అంటే హూ ఈజ్ హీ అండ్ వాట్ డస్ హీ వాంట్ అంటాం. ఇక్కడ హీ కాబట్టి డజే రావాలండి. హీ షీట్లకి డూ ఫామ్స్లో డజే వస్తుందన్నమాట. ఓకే, వాట్ డస్ హీ వాంట్? మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు? వెన్ విల్ యూ మీట్ మీ? నన్ను కాబట్టి మీ రావాలి. వెన్ విల్ యూ మీట్ మీ? అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నేను మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను. నేను నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఐ విల్ డెఫినెట్లీ మీట్ యూ. నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. నేనిక్కడ నా స్నేహితుణ్ణి కలవడానికి వచ్చాను. ఐఎమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్. ఇలా చెప్పొచ్చు. లేదా ఐ కేమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్. ఇలా ఎలా చెప్పినా కానీ మీనింగ్ ఒకటే వస్తుందండి. ఐ ఆమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ కేమ్ హియర్, వచ్చాను కాబట్టి, టు మీట్ మై ఫ్రెండ్. ఆ లొకేషన్ బాగుందనిపిస్తుంది. దట్ లొకేషన్ సీమ్స్ టు బీ గుడ్. ఆ లొకేషన్ బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ సెల్ఫీ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ హియర్. నెక్స్ట్ సెంటెన్స్, ఖచ్చితంగా నేను మీ సలహాను పరిగణనలోనికి తీసుకుంటాను. నేను ఖచ్చితంగా మీ సలహాను పరిగణలోనికి తీసుకుంటాను అంటే షూర్ ఐ విల్ టేక్ యువర్ అడ్వైస్ ఇంటూ కన్సిడరేషన్ అంటే పరిగణించటం అనేసి. షూర్, తప్పకుండా, ఖచ్చితంగా. ఐ విల్ టేక్ యువర్ అడ్వైస్ ఇంటూ కన్సిడరేషన్ ఇలా చెప్తూ ఉంటాం అనమాట. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు మీరు పర్సనల్ తీసుకోవద్దు అంటుంటాం కదా. వ్యక్తిగతంగా అంటే పర్సనలీ. డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అతనితో నీకు ఒక అవకాశం ఇప్పిస్తాను.
అతనితో ఒక అవకాశం ఇప్పిస్తాను. ఐ విల్ మేక్ హిమ్ గివ్ యూ ఏ ఛాన్స్. ఐ విల్ మేక్ హిమ్ గివ్ యూ ఏ ఛాన్స్. నేను అతనితో మీకు ఒక అవకాశం ఇప్పిస్తాను. నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు? నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్? నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి, మీరు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? మీరు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటే, వై డు యూ కీప్ ఆన్ ట్రబులింగ్ మీ లైక్ దిస్? ట్రబులింగ్ మీ లైక్ దిస్. వై డు యూ కీప్ ఆన్ ట్రబులింగ్ మీ లైక్ దిస్? ఎందుకు నన్ను మీరు ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేసి. ఈ పనితో నేను పూర్తిగా విసిగిపోయాను. ఈ పనితో నేను పూర్తిగా విసిగిపోయాను. ఐ యామ్ థరోలీ ఫెడ్ అప్ విత్ దిస్ వర్క్. ఐ యామ్ థరోలీ ఫెడ్ అప్ విత్ దిస్ వర్క్. ఈ పనితో నేను పూర్తిగా విసిగిపోయాను. నువ్వు ఏం చేయాలనుకున్నా లేదా ఏం చేయాలని నిర్ణయించుకున్నా నేను మీకు మద్దతు ఇస్తాను, అంటే మీకు సపోర్ట్ చేస్తాను అనేసి. మీరేం చేయాలని అనుకున్నా లేదా నిర్ణయించుకున్నా నేను మీకు మద్దతు ఇస్తాను అంటే, వాట్ ఎవర్ యూ డిసైడ్ టు డూ ఐ విల్ సపోర్ట్ యూ. వాట్ ఎవర్ యూ డిసైడ్ టు డూ ఐ విల్ సపోర్ట్ యూ. వాట్ ఎవర్ యూ డిసైడ్ టు డూ ఐ విల్ సపోర్ట్ యూ. ఫలితం ఏమైనప్పటికీ మనం ఆశాజనకంగా ఉండాలి. ఫలితం ఏమి అయినప్పటికీ మనం ఆశాజనకంగా ఉండాలి. Whatever the outcome, we must remain hopeful. Whatever the outcome, we must remain hopeful. ఫలితం ఏమైనప్పటికీ కూడా మనం ఆశాజనకంగానే ఉండాలి అని. ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా? ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా అంటే, ఈ సమ్వన్ ఎట్ టు కమ్, ఈ సమ్వన్ ఎట్ టు కమ్. ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా అని మీనింగ్. నువ్వు చదవడం అయిపోయిందా? నువ్వు చదవడం అయిపోయిందా అంటే, ఆర్ యు డన్ రీడింగ్ అంటాం. ఇక్కడ ప్రతిదానికి కూడా అయిపోయిందా అన్న సెంటెన్స్ వచ్చినప్పుడు మనము ఆర్ యు డన్ అంటాం అనమాట. ఆర్ యు డన్, అది ఏదైనా వర్బ్, రీడింగా, ఈటింగా, వాకింగా లేదా కమింగ్ ఇట్లా అనమాట మార్చుకోవచ్చు అనమాట. నువ్వు ఆడడం అయిపోయిందా? ఆర్ యు డన్ ప్లేయింగ్? ఆర్ యు డన్ ప్లేయింగ్? మీరు ఆడడం అయిపోయిందా? నువ్వు నటించడం అయిపోయిందా? మనం ఎప్పుడైనా కోపంతో అంటూ ఉంటాం కదా, ఇంకా చాలా డ్రామాస్ నడిచడం అయిపోయిందా అనేసి, అప్పుడే చెప్తాము ఆర్ యూ డన్ యాక్టింగ్, ఆర్ యూ డన్ యాక్టింగ్ అంటూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి మనకి, ఆమె వచ్చే వారం వస్తుంది. వచ్చే వారం అంటే నెక్స్ట్ వీక్ అనేసి అనమాట. షీ విల్ కమ్ నెక్స్ట్ వీక్. సింపుల్ సెంటెన్సెస్ అండి, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఆమె వచ్చే వారం వస్తుంది. షీ విల్ కమ్ నెక్స్ట్ వీక్. ఆమె 5 days తర్వాత వస్తుంది అంటే, she will come after 5 days. She will come after 5 days. After 5 days. 5 రోజుల తర్వాత వస్తుంది తను అని మీనింగ్ అనమాట ఇక్కడ. అండ్ మీరు ఏం తెస్తున్నారు? మీరు ఏమి తెస్తున్నారు అంటే కంటిన్యూస్ అనమాట ఇక్కడ. కాబట్టి వాట్ ఆర్ యూ బ్రింగింగ్ అంటాం. వాట్ ఆర్ యూ బ్రింగింగ్, మీరు ఏం తీసుకొస్తున్నారు, ఏం తెస్తున్నారు అనేసి. వాట్ ఆర్ యూ బ్రింగింగ్, మీరు ఏం తీసుకుంటారు అంటే, ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతుంటాం కదా, మీరు ఏం తీసుకుంటారు, కాఫీనా, టీనా, జ్యూస్ అట్లా అంటూ ఉంటాం కదా, అప్పుడు వాట్ యూ టేక్ అంటాం. వాట్ యూ టేక్, మీరు ఏం తీసుకుంటారు, వాట్ యూ టేక్. నెక్స్ట్ మీరు ఏం నిర్ణయిస్తారు, మీరు ఏం డిసైడ్ చేసుకుంటారు అంటుంటాం కదా, అప్పుడు వాట్ యూ డిసైడ్. వాట్ డు యూ డిసైడ్ అంట అనమాట. వాట్ డు యూ డిసైడ్. అదే మనం అతను ఏం నిర్ణయించుకుంటాడు అంటే, వాట్ డస్ హీ డిసైడ్ అనాలి, డస్ రావాలి. ఓకేనా. మీరేం సాధిస్తారు అంటే, వాట్ డు యూ అచీవ్. అతనేం సాధిస్తాడు అంటే, వాట్ డస్ హీ అచీవ్. ఆమె ఏం సాధిస్తుంది అంటే, వాట్ డస్ షీ అచీవ్. ఇలా చెప్పాలన్నమాట. డూ ఫార్మ్స్ రెస్టామ్స్ సంబంధించి కూడా లాంగ్ వీడియో ఉందండి, ఒకసారి ఛానల్లోకి చెక్ చేసుకోండి. మరి మీకు వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.